వస్తే సెక్రటరియట్ ముందు ఉన్నటువంటి ఏదైతే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారి విగ్రహం నిర్మించాలని నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 90% కూడా విగ్రహం పూర్తి చేస్తూ ఉంది. అయితే ఒకవైపు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఏదైతే కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలకి కేటీఆర్ గారు కేసీఆర్ గారు విగ్రహాన్ని నిర్మించాలని అనుకుంటున్నాడు అని చెప్పి కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ముఖ్య నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎట్లా చూస్తారు ఇవాళ అంటే కేసీఆర్ గారిని అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు, ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు మతి స్థిమితం కోల్పోయారండి. తెలంగాణ ఒక మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తి చేతిలో పడ్డది. మరి పిచ్చేడు చేతిలో రాయుంటే ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఎంత ప్రమాదం ఉంటుందో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వల్ల కూడా తెలంగాణ పిల్లలకు అంతే ప్రమాదం ఉంది. వారు ఇది ఒక్కటే కాదు, ఈ గత 9 నెలల నుంచి కూడా వారి భాషా ప్రయోగం వారి మానసిక స్థితికి అద్దం పడుతున్నది. ఆయన మహబూబ్నగర్ సభలో మీ పేగులు మెడకేసుకొని తిరుగుతాని, లేకపోతే కేసీఆర్ చచ్చిపోయిన తర్వాతనే అనడము, తర్వాత ఈరోజు మరి నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం కాదు మీ నాయన విగ్రహం పెట్టుకోవాలని నువ్వు అంటున్నావా, ఆయన ఎప్పుడు పోవాలి, మరి నువ్వెప్పుడు కావాలి అనే భాష ఏదైతే ఉందో అది తెలంగాణ భాష కాదండి. తెలంగాణలో సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తులు, ఈవెన్ చదువు రాని వ్యక్తులు కూడా చాలా గౌరవం ఇచ్చి మాట్లాడతారు. తెలంగాణలో చాలా ఆప్యాయతతోనే మాట్లాడతారు. అలాబలాయి తెలంగాణ భాష అలాయి బలాయి తీసుకున్నట్టు ఉంటుంది. ఇదేదో అరువు తెచ్చుకున్న భాషలాగా ఒక మతి స్థిమితం లేని, ఇప్పుడే ఎర్రగడ్డ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ నుంచి పారిపోయి వచ్చిన ఒక మతి స్థిమితం లేని వ్యక్తి మాట్లాడినట్టుగా ఉంది. దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి అలా మరి చీఫ్ మినిస్టర్గా మారిండు. నిజంగా ఆయన ఏమాత్రం సభ్యత సంస్కారం ఉన్నా వెంటనే రేవంత్ రెడ్డి గారు మరి క్షమాపణ చెప్పాలి. కేసీఆర్కో కేటీఆర్కో కాదు, తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలి. అసలు విషయం ఏంటంటే, అసలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు. రాజీవ్ గాంధీ వల్ల తెలంగాణకి ఏమైంది చెప్పండి? ఎట్లా రాజీవ్ గాంధీ వల్ల తెలంగాణకి ఏమొచ్చింది? కుల్లం మాట్లాడదాం. ఏమొచ్చింది? ఈ కాంగ్రెస్ పాలన వల్లనే కదా తెలంగాణలో రక్తం ఏరులాగా వాలింది. 1969లో కాంగ్రెస్ పాలనే తెలంగాణలో 369 మంది చచ్చిపోయినారు. మలిదశ ఉద్యమంలో మళ్ళీ ఇంకొక 700-800 మంది చచ్చిపోయినారు. టోటల్గా తెలంగాణలో 1500 మంది చనిపోయినారంటే ఇది కాంగ్రెస్ పాలన వల్ల కదా. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు? అర్జెంటుగా ఆ విగ్రహాన్ని తీసేయాలి. లేకపోతే మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన మరుసటి రోజే మీరు ఏం చేసినా నడవదు. అక్కడ ట్యాంక్ బండ్ మీద ఎట్లయితే విగ్రహాలు పోయినాయో అదేవిధంగా రాజీవ్ గాంధీ విగ్రహం కూడా మళ్ళీ ఇంకో చోటుకి పోతుంది. సో ఆ పరిస్థితి తెచ్చుకోకండి. తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల సంస్కృతికి, తెలంగాణ ప్రజల త్యాగానికి, తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు నిలువుటద్దం. తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలకు ప్రతీక, వాళ్ళ సంస్కృతి ప్రతీక. ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించి ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే రాజీవ్ గాంధీ ఏం చేసిండు? 1400 అమరవీరులను సృష్టించినందుక, లేకపోతే బోఫర్స్ కుంభకోణం చేసినందుక, లేకపోతే ఏం చేసినందుకు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు మీరు? సో అదే జోలికి వస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా. అవన్నీ మస్తు చూసినాం. ఇక తెలంగాణ ఒకసారి ప్రజల్లోకి పోమని చెప్పండి. ఎందుకు పోతలేడు ప్రజల లోపలికి? పోలీసు బందోబస్తు లేకుండా ప్రజల్లోకి పోమని చెప్పండి ముఖ్యమంత్రి గారిని. రుణమాఫీ రాలేదని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన రైతులు గుత్పకట్టలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిండ్రు, చెప్పులు గుత్పకట్టలు పట్టుకొని. ఒకసారి ఒమ్మనండి మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రిని. అంటే అధికారం ఉంది, చుట్టుపక్కల పోలీసు వాళ్ళు ఉన్నారు, నేనేం చేసినా నడుస్తుంది, అంటే కేసులు పెడతా అనే అధికారం ఉంది కాబట్టి ఏం మాట్లాడుతుందంటే అది నడవదు. ఇది ప్రజాస్వామ్యం అంతే తప్ప ఎవరిష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇది మన ఈవెన్ ఇంట్లో కూడా మాట్లాడలేవు ఆ భాష. నేను అది కూడా చెప్తున్నాను, ఇంట్లో కూడా మాట్లాడలేము ఆ భాష. అలాంటి భాషను ముఖ్యమంత్రి గారు ఆ హోదాలో మాట్లాడుతున్నారంటే అది ఎవరి ముందర మాట్లాడుతున్నాడు? ఆయన చిన్నపిల్లల ముందర మాట్లాడుతున్నాడు. ఒక బతికున్న వ్యక్తిని, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకుడైన వ్యక్తిని, చచ్చిపోయిన తెలంగాణ నినాదాన్ని బతికించి 14 సంవత్సరాలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగిన, వెన్నుపోట్లు పొడిచిన, మరి ఆ ఉద్యమాన్ని అట్లనే ముందరికి నడిపిన వ్యక్తిని, శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా నడిపిన వ్యక్తిని నువ్వు చచ్చిపోతావా అని అంటే అది ఏమన్నా సభ్యత ఉందా? సంస్కారం ఉందా? ఇదేనా మీకు సోనియా గాంధీ గారు నేర్పించింది? ఇదేనా ఈ సభ్యతేనా మీకు రాహుల్ గాంధీ గారు నేర్పించింది? ఇదేనా మీరు నేర్చుకున్నది? ఎవరు నేర్పించిండ్రు ఇది? ఈ భాష ఎవరు నేర్పించింది? ఎట్లా మాట్లాడడం ఎవరు చెప్పి? తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఈసారి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా, ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలని చూస్తున్నారు. ఇది వాస్తవం, కఠోరమైన వాస్తవం. ఇది బీఆర్ఎస్ పార్టీ గతం అయిపోయినట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా సార్ వారు.
ఇక చూస్తారు కదా బీఆర్ఎస్ పార్టీ కథం కాదు ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కసారి పోలీస్ బందోబస్తు లేకుండా తెలంగాణ ప్రజల లోపలికి పోమని చెప్పండి ఎవరు కథం అవుతారో ప్రజలు నిర్ణయిస్తారు.